ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ ఆదేశించింది హైకోర్టు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. తానా సభ్యులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తల సహకారం అందించారు. 4 కోట్లతో విగ్రహాన్ని సిద్ధం చేశారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దీన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. అయితే ఈ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్ లో ఉండడం వివాదానికి కారణమవుతోంది. తాము దేవుడుగా కొలిచే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శ్రీకృష్ణుడి గెటప్ లో మాత్రం వద్దంటూ సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ వేసిన ఏ గెటప్ లో అయినా విగ్రహాన్ని పెట్టుకోవచ్చని, శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్నది మాత్రం వద్దు అంటున్నారు. విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలంటూ హైదరాబాద్ నుంచి వచ్చిన యాదవ సంఘాల ప్రతినిధులు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. మరోవైపు ఖిల్లా ఏరియాలో విగ్రహం ఏర్పాటైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకృష్ణుడి గెటప్ లో ఎన్టీఆర్ విగ్రహం ఉండడంతో ముస్లింలు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఖిల్లా ఏరియాను ఆనుకొని ఉన్న లకారం ట్యాంక్ బండ్ మీదుగా ఒక సామాజిక వర్గానికి చెందిన విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం తమకు కూడా అభ్యంతరకరమే అని అంటున్నారు. మరోవైపు విగ్రహ ఆవిష్కరణ కోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ను మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ఈ నెల 28న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి. ఆ రోజున ఖమ్మం లక్కారం ట్యాంక్ బండ్ పైన 54 అడుగుల కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని మొదటి నుంచి కూడా యాదవ సంఘాలు నిరసిస్తూ వచ్చాయి. అక్కడ మున్సిపల్ కమిషనర్ కు అలాగే జిల్లా కలెక్టర్ కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు. కానీ ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించినటువంటి సన్నాహాలన్నీ కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. కానీ దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు 3 వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ 3 వ్యక్తులు కృష్ణ చైతన్య, ప్రభాకర్ యాదవ్, అలాగే మోనికా రెడ్డి. ఈ 3 అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని దేవుని రూపంలో ఎలా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి అంశానికి సంబంధించి వాళ్ళ తరపు లాయర్ వాదనలు వినిపించారు. కోర్టు కూడా ఈ వాదనలను సమ్మతించింది. ఈ వాదనల పట్ల మొగ్గు చూపింది. కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ ఏర్పాటు చేయదలిస్తే ఎన్టీఆర్ విగ్రహాన్నైనా ఏర్పాటు చేసుకోండి, లేదంటే కృష్ణుడి విగ్రహాన్నైనా ఏర్పాటు చేసుకోండి. కానీ కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయకూడదు అనేటువంటి అంశానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. ఈ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ నెల 28న విగ్రహ ఆవిష్కరణ ఉంది కాబట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఉత్తర్వులన్నీ అమల్లో ఉంటాయనేటువంటి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి చీఫ్ సెక్రటరీ గాని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి కమిషనర్ గాని, ఖమ్మం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, వీళ్ళందరికీ కూడా ప్రతివాదులుగా చేర్చారు. వాళ్ళని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు మాత్రం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదనేటువంటి స్పష్టమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు అయితే వెల్లడించింది. శర్మ, ఇక వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ఎక్కడా కూడా కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు లేవు అంటారా? అంటే యాదవ సంఘాలు అదే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అటు కన్సర్న్డ్ అధికారులకు అప్లికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ యథాతథంగా అప్లికేషన్లు ఇచ్చినా కొనసాగుతుండడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అయితే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మరి అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు అటు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయండి, లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అయినా ఏర్పాటు చేయండి. కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయకూడదనేటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి మరి ఈ అంశానికి సంబంధించి మరి కౌంటర్ ప్రభుత్వం తరపున అటు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా కౌంటర్ ఏ విధమైనటువంటి కౌంటర్ దాఖలు చేస్తారనేటువంటిది చూడాల్సి ఉంది. వాళ్ళ
స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే 28వ తేదీన ఆయన జయంతి ఉంది కాబట్టి ఆ రోజు విగ్రహావిష్కరణ జరగాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ రకమైనటువంటి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి కౌంటర్ దాఖలకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, తదుపరి స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. ఓకే శర్మ.